శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ వస్తాను. శివశంకర్ గారు, ఈ నెల 17వ తేదీన మొట్టమొదటి బహిరంగ సభ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల భారీ బహిరంగ సభకు నరేంద్ర మోడీ గారు విచ్చేస్తున్నట్టు ఒక వార్త ఉంది. ఎలాంటి మెసేజ్తోని నరేంద్ర మోడీ గారు అడ్రస్ చేయబోతున్నారు? డెఫినెట్లీ అండి. యాక్చువల్గా చాలా నేషనల్ ఇంట్రెస్ట్, రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర ప్రజలకి అడ్రస్ చేస్తూ ఈ పొత్తు, ఈ మూడు పార్టీలు ఎందుకు ఏర్పడింది, దాని ప్రాముఖ్యతని ఇవన్నీ చెప్తారని నేను అనుకుంటున్నాను. సో భారీ బహిరంగ సభ జరగబడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మన శ్రీనివాసరెడ్డి గారు చక్కగా గ్రాంధికంగా మాట్లాడారు. భాష గురించి వైసీపీ నాయకులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. భాష, సంస్కారము, విలువలు ఎందుకంటే వాళ్ళ డిక్షనరీలో లేవు. మంత్రులే మాట్లాడిన భాష బహుశా శ్రీనివాసరెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. రియల్ ఐ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే హీజ్ ఏ డిఫరెంట్ మ్యాన్ ఇన్ దేర్ పార్టీ. కానీ మంత్రులే విచిత్రమైనటువంటి భాషలో మాట్లాడినది ఆయన మర్చిపోతే ఎట్లా? మంత్రులు భాషను పాడిన పదకోశం మనకు ఎక్కడ తెలుగు నిఘంటువులో దొరకదు. బూతులు కల్చర్ తెచ్చి పెట్టింది ఈ పార్టీయే. దట్ ఈస్ గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ పార్టీ. సో అరాచకాలు, డోర్ డెలివరీలు చేశారు. ఇక ఆ డీటెయిల్స్ మనం వెళ్ళొద్దండి, ఎందుకంటే డివేట్ అయిపోతుంది. కాబట్టి మీరు అది ఆర్టికల్, మా పార్టీ, మా కూటమి ఎందుకు ఏర్పడింది, మా లక్ష్యం ఏంటి, మా గమ్యం ఏంటి మేము చెప్పుకుంటూ ప్రజాస్వామ్యంలో ప్రజలు కదా న్యాయ నిర్ణేతలు. ప్రజలు డిసైడ్ చేస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీ. ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు కాకి పిల్ల కాకి ముద్దు. మీ మీ అడ్మినిస్ట్రేషన్ మీకు చాలా ముచ్చటగా ఉంటుంది. ప్రతిపక్షంగా మేము అవర్ సీ ద పీపుల్ వాయిస్, ప్రజల వాయిస్ మాది. మేము అంశాలు లేవనెత్తుతాం. ఈ రెండు ప్రజలు బేరీ చేసుకుంటారు. బేరీ చేసుకొని ఎవరిని ఎన్నుకోవాలో ఎన్నుకుంటారు. అంతవరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా ఇప్పుడు రెండు రకాల మాటలు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఒకవైపు నుంచి ఏమంటున్నారు, 175 మావే అంటున్నారు, 25 ఎంపీలు మావే అంటున్నారు. మంచిదే, మీకు కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, అదంతా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మరి ఎవరితో పొత్తు పెట్టుకుంటే అంత ఎక్కువ భయపడిపోతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు, విపరీతమైనటువంటి నర్వస్ అయిపోతున్నారు. ఎవరు నర్వస్ అవుతున్నారు? ఈ ప్రభుత్వ పెద్దలు, నాయకులు, వైసీపీ నాయకులు. మీకు అవసరం ఏముంది? మీ 175 మీ ఖాతాలో వేసుకున్నారు కదా ఆల్రెడీ. ఇంకా మీరు ఎవరెవరితో పొత్తు పెట్టుకుంటే మీకు ఎందుకు అని అంటే దానికి సమాధానం ఉంది. అంటే ఇదంతా చూస్తుంటే మేకపోతు గాంభీర్యం భవిష్యత్తు అలా కనబడుతుంది. శ్రీశైలం గారు, భవిష్యత్తు స్పష్టంగా కనబడుతుంది. ఏప్రిల్ 16, 17 ఎన్నికల్లో వీళ్ళ ముఖచిత్రం ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పటికే కనబడుతుంది వీళ్ళకి. దాన్ని అంతర్లీనంగా పెట్టుకొని బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు, లేదంటే బట్టగాల్చి మీద వేయడాలు, ఇవన్నీ ఈ టెక్నిక్లకి రిసార్ట్ అవుతున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యం ఎవరి వాదనాలు వినిపించుకుందాం, ఎవరి తాలూకా పాలసీస్ చెప్పుకుందాం. మీరు చేసినటువంటి అన్ని రేపు వస్తాయి కదా, రేపు ప్రచార సభలో మాట్లాడతాం కదా. ఇప్పుడు మాట్లాడితే కేసులు పెడతారు, రేపు నోటిఫికేషన్ వచ్చాక ఇక అంత బంద్ అవుతుంది. ఇక చచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటది. కాబట్టి అది రియల్ డెమోక్రసీ వస్తుంది. ఇప్పుడు